పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ అయిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పేద, మధ్యతరగతి, అభివృద్ధి చెందుతున్న లేదా అభివృద్ధి చెందిన దేశాలు అని తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్ పైన పడింది. మన దేశంలోనూ అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ లోనూ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య తాజాగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు చూస్తే రానున్న రోజుల్లో దేశంలో లాక్డౌన్ తరహా పరిస్థితులు రావచ్చని ఆయన సూచనలు చేసినట్టు స్పష్టమవుతోంది. తాజాగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని అన్నారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు మానుకుంటే మంచిదని తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని మోదీ స్పష్టం చేశారు. 2 నెలలుగా ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోస్తుందని తెలిపారు. ఈ మేరకు ప్రజలు మెట్రో తరహా ప్రయాణాలను ఎంచుకోవాలని సూచనలు చేశారు. అలాగే వంట నూనె వాడకాన్ని సైతం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. గత నెలలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ ఆహ్వానించినా ఇరాన్ అందుకు అంగీకరించలేదు. దాంతో ట్రంప్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధనం విధించారు. ఈ మేరకు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో లాక్డౌన్ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.